మీ పర్సనల్ లోన్ రిజెక్ట్ అయిందా? చాలా మంది అన్నోయింగ్లీ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఈ వీడియోలో పర్సనల్ లోన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే చూసుకోవాల్సిన 4 విషయాలు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, టూ మెనీ లోన్ అప్లికేషన్స్. చాలామంది ఒకేసారి మల్టిపుల్ యాప్స్లో ఆర్ మల్టిపుల్ లెండర్స్ దగ్గర లోన్ అప్లై చేస్తారు. ప్రతి అప్లికేషన్ కూడా ఒక క్రెడిట్ ఎంక్వైరీని క్రియేట్ చేస్తుంది. ఎంక్వైరీస్ ఎక్కువ కనుక ఉంటే బ్యాంక్ దాన్ని రిస్క్ కింద కన్సిడర్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా లోన్ కోసం ట్రై చేసేటప్పుడు 1 or 2 ట్రస్టెడ్ లెండర్స్ దగ్గర మాత్రమే అప్లై చేయండి. సెకండ్ థింగ్, ఇర్రెగ్యులర్ శాలరీ క్రెడిట్స్. బ్యాంక్ స్టేట్మెంట్లో మీ శాలరీ రెగ్యులర్గా క్రెడిట్ అవ్వాలి. రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ కూడా సేమ్ డేట్లో క్రెడిట్ అవ్వాలి. అండ్ దెన్ ఎవ్రీ మంత్ కూడా మీ శాలరీ వేరీ అవ్వకుండా సేమ్ అమౌంట్ క్రెడిట్ అవ్వాలి. ఇన్ కేస్ ఈ రెండిట్లో ఎటువంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అది బ్యాంక్ ఒక నెగిటివ్ సైన్ క్రియేట్ చేస్తుంది. సో మీ శాలరీ ఎలా క్రెడిట్ అవుతుంది అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి లోన్కి అప్లై చేసే ముందు. థర్డ్ థింగ్, క్రెడిట్ కార్డ్ మిస్యూటిలైజేషన్. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ని మీరు ఫుల్గా యూటిలైజ్ చేసేసుకుంటారు. యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ మినిమం డ్యూ మాత్రమే కడుతూ ఉంటారు. అండ్ అలాగా రోల్ ఓవర్ మీరు చేస్తూ ఉంటారు క్రెడిట్ లిమిట్ని. ఇలా చేయడం వల్ల బ్యాంక్ అది నెగిటివ్ సైన్ ఇస్తుంది. సో బెటర్ మీరు మీకున్న ఫుల్ డ్యూస్ని క్లియర్ చేసుకొని ఎప్పటికప్పుడు మళ్ళీ క్రెడిట్ లిమిట్ని వాడుకుంటే అది మీకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ థింగ్, అన్వెరిఫైడ్ లోన్ యాప్. ఆన్లైన్లో చాలామంది ర్యాండమ్గా లోన్కి అప్లై చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మీ పర్సనల్ డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ ఉండటం వల్ల అది బ్యాంక్కి నెగిటివ్ సైన్ ఇస్తుంది. సో బెటర్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ 4 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే పర్సనల్ లోన్ అప్రూవల్ ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి.